వైసీపీలో నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులు కలకలం కొనసాగుతుంది. అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తల మూడో జాబితాను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే అందులో 25 నుంచి 30 వరకు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిసింది. వాటిలో ప్రధానంగా లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తల పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. వైసీపీలో అసంతృప్తుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం కూడా సీఎం కార్యాలయానికి 11 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. సీఎంఓ నుంచి కాల్ వెళ్లినా మల్లాది విష్ణు పట్టించుకోలేదు. అటు సీఎం ఆఫీస్కు వెళ్లినప్పటికీ జగన్ కు మాత్రం పార్థసారథి కలవలేదని తెలుస్తోంది. బాలినేని రాక కోసం సీఎంఓ వద్ద ఎదురు చూసి మార్కాపురం ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి, ఈ రోజు వైసీపీ మూడో జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే 25 నుంచి 30 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు కూడా ఉంటాయని తెలిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? అట్లా మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో రోజు రోజుకి అసంతృప్తి, ఆగ్రహాలు రోజు రోజుకి పెళ్లిబిక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి వివిధ జిల్లాలకు సంబంధించి 11 మంది శాసనసభ్యులు అలాగే 5 ఎంపీలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శాసనసభ్యులకు సంబంధించి కూడా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 5, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురం ఎమ్మెల్యే, అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి నరసరావుపేట శాసనసభ్యుడు, అలాగే పేర్నే నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, అలాగే పార్థసారథితో పాటుగా మరి కొంతమంది శాసనసభ్యులు కూడా వచ్చారు. వీరితో పాటుగా అనంతపురం జిల్లా పద్మావతి భర్త సాంబశివరెడ్డి కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చాలా మందికి పిలుపులు వచ్చినా కానీ వారైతే వెళ్ళని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న మార్పులు చేర్పులకు సంబంధించి 22 మందితో జాబితా దాదాపుగా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చివరి నిమిషంలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కొంతమంది శాసనసభ్యులు, అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి కొన్ని పెండింగులు ఉండటంతో కూడా ముఖ్యమంత్రి ఆ జాబితా ఫైనల్ చేసిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి తన నివాసంలోకి వెళ్ళిపోయారు 7 సమయంలో. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జాబితా ఈ రోజు కానీ రేపటికి కానీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక వైపు చూసుకుంటే నిన్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే సింగమలైకి సంబంధించి కూడా ఎవరైతే పద్మావతి ఉన్నారో ఆమెకి దాదాపుగా టికెట్ లేదని చెప్పి కూడా అధిష్టానం క్లియర్ కట్ గా చెప్పింది. ఆమె భర్త నిన్న దాదాపుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 3 గంటల పైగా వేచి చూసినా కానీ సీఎం దర్శనం అతనికి లభించలేదు. మరొక వైపు మల్లాది విష్ణుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 2-3 సార్లు ఫోన్ వెళ్ళినా కానీ ఆయన మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి రాలేదు. గత్యంతరం లేక ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారో ఆళ్ళ అయోధ్య మరి రాజశేఖర్ కూడా నిన్న సాయంకాలం నుంచి కూడా ఆయనతో టచ్లోకి వెళ్ళినా కానీ ఫోన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో కూడా మల్లాది విష్ణు కార్యాలయానికి అయోధ్యరామరెడ్డి మరి రాజశేఖర్ చేరుకున్నారు. అతను ఉన్నాడని తెలిసి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కార్యకర్తలు, నేతలు ఆయన చుట్టుముట్టి గౌరవ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మల్లాదికి టికెట్ ఇవ్వాలని చెప్పి వారు ఆందోళన చేయటం, అలాగే మర్రాజశేఖర్ అయోధ్యరామరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు అడ్డం పడి గౌరవ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇక మరొక వైపు చూసుకుంటే కనమలూరు శాసనసభ్యుడు పార్థసారథికి సంబంధించి కూడా దాదాపుగా టికెట్ లేదని చెప్పి జరుగుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిచారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది. దాదాపుగా 4 గంటల పాటు మర్రి రాజశేఖర్, అలాగే ఆళ్ళ అయోధ్యరామరెడ్డి, కృష్ణా జిల్లాకు సంబంధించిన పలువురు శాసనసభ్యులు పార్థసారథిని బతిలాడుకుని ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకొచ్చారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆయన కలవలేదన్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిని కలవకుండా వెళ్ళిపోయారు. ఆయన ఇవాళ రేపట్లో ఆయన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా నిన్న ఒంగోలు, దర్శి, గిద్దలూరు, మార్కాపురానికి సంబంధించి అభ్యర్థుల జాబితా నిన్న ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న ప్రకాశం జిల్లా అధ్యక్షుడు జింకే వెంకటరెడ్డి, అలాగే మార్కాపురం శాసనసభ్యుడు నాగార్జున రెడ్డి కూడా అక్కడ చేరుకున్నారు. కానీ బాలినేని శ్రీనివాస్ రాకపోవడంతో పూర్తి స్థాయిలో వారి చర్చలు కూడా జరగలేదు. విజయసాయిరెడ్డితో భేటీ అయ్యి వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా రాత్రి 9 గంటల వరకు కూడా బాలినేని శ్రీనివాస్ కోసం ఎదురు చూశారు. కానీ బాలినేని వేరే చోట ఉండటంతో ఆయన అక్కడికి రాలేకపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మార్కాపురం, గిద్దలూరు, దర్శి, ఒంగోలుకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రకటన కూడా వాయిదా పడిన పరిస్థితి కనిపించింది. ఇక నరసరావుపేటకు సంబంధించి కూడా గోపిరెడ్డి, అలాగే అక్కడ ఉన్న బ్రహ్మారెడ్డి ఇద్దరు వర్గాల గొడవకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి దగ్గర కూర్చొని వారిని రాజీ చేసే ప్రయత్నం చేశారు. 2-3 రోజుల్లోనే మీ సమస్యకి పరిష్కారం వస్తుందని చెప్పి కూడా వారికి హామీ ఇచ్చారు. మరొక వైపు దాదాపుగా స్థానిక ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఖరారు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక 22 మంది జాబితాకు సంబంధించి కూడా దీంట్లో 5 నుంచి 6 ఎంపీలు కూడా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి, అలాగే విజయనగరం ఎంపీ చంద్రశేఖర్, అలాగే మర్రి అలాగే రాజ్యసభ సభ్యులు కూడా పలువురు
ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కసరత్తుకు సంబంధించి ముమ్మరం చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ జాబితాకి సంబంధించి కూడా కొంత అసంతృప్తి, కొంత ఆగ్రహాలు పెళ్లిబుకుతున్న నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి ఒక రకమైన మైండ్ గేమ్ని ఆడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జాబితా విడుదల చేస్తున్నామని చెప్పి మీడియాకి లీకులు ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళీ వాయిదా వేయటం, ఆ తర్వాత 2-3 రోజులు వాయిదా వేయటం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో వారికి ఆల్రెడీ సమాచారం ఇచ్చారు కాబట్టి వారి స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది గమనించిన తర్వాత 1-2 రోజులు గమనించిన తర్వాత లిస్టు విడుదల చేయాలని చెప్పి కూడా ఆ పార్టీ భావిస్తూ ఉంది. సో అందులో భాగంగానే నిన్న సాయంకాలం 6 గంటల సమయంలో కూడా లిస్టు విడుదల చేస్తున్నామని చెప్పి దాదాపుగా మీడియాకి సమాచారం ఇచ్చారు. అయితే ఆ తర్వాత 7 గంటల సమయంలో ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ జాబితా విడుదల చేస్తామని చెప్పి కూడా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయో ఆ శాసనసభ్యుల కదలికలు, సీట్ లేదని చెప్తే వారు ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దాన్ని పడిగట్టి దాన్ని బట్టి అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని వెలువరించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా అధిష్టానం భావిస్తూ ఉంది. ఎవరికైతే టికెట్ ఇవ్వట్లేదో, ఎవరికైతే స్థానచలనం కలుగుతుందో వారిని ముందుగానే పిలిచి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అలాగే వైసీపీ పెద్దలు మాట్లాడుతున్నారు కాబట్టి తర్వాత బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.